Praise the Lord, everyone. Good morning. Praise the Lord. Saujanya, praise the Lord. Sunil Joy, praise the Lord. Good morning. ఎట్లుండ్రు అందరు? లాక్డౌన్ ముందు అంతే, లాక్డౌన్ తర్వాత అంతే ఉంది. Okay, good morning. Good morning. Okay, let me start the word, right? Okay, today I want to talk about, అదే నేను లైవ్ వర్క్ పైన టైటిల్ కూడా అదే పెట్టిండే. సో టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ knowing about your persecution is great faith. Praise the Lord, Shilpa. Good morning. Okay. You know, today I want to talk about knowing about your persecution is great faith. No, అదేంటిది మనము మామూలుగా మన ఫ్యూచర్ తెలుసుకోవాలని ఆశపడతా ఉంటాం ఎప్పుడైనా. లేకపోతే నో మన మనకి దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడా అని ఆశపడతాము. దేవుడి నుంచి ఇంకా లోతుగా ఎదగటానికి మనం ఆశపడతాము. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటిదంటే, అంటే నేను అబ్జర్వ్ చేసింది, బైబిల్‌లో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటిదంటే, ఇబ్బందులు అనేవి లేకుండా అయితే ఏ మనిషి లేడు బైబిల్‌లో. అంటే ఇబ్బంది అంటే కష్టాలు, బాధలు, వాళ్ళ పెయిన్ వాళ్ళు ఓర్చుకోవటం, వాళ్ళు ఆ సమయంలో నో దేవుని నుంచి ఏ విధంగా విని మరి ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చారు. ఇవన్నీ కూడా బైబిల్‌లో ఒక్కొక్క పర్సన్‌ని అబ్జర్వ్ చేస్తే, ప్రతి పర్సన్ లైఫ్‌లో నాకు కనపడ్డది ఏంటిది అంటే, డెఫినిట్‌గా కష్టం అనేది ఉంది. అంటే దేవుడు ఎంత గొప్పవాడైనా, ఆయన కృప ఎంత అందరి మీద ఉన్నా కానీ, మరి వాళ్ళ ఆ ప్రజల్లో గొప్ప విశ్వాసం ఉన్నా గానీ, చిన్న విశ్వాసం ఉన్నా, ఎలాంటి విశ్వాసం ఉన్నా గానీ, అందరిలో కూడా మరి ఆ కష్టం అనేదైతే లేకుండా లేదు. ఆ ఇబ్బంది అనేది అయితే లేకుండా లేదు. ఎందుకు మరి మనము దేవుడిని తెలుసుకున్న తర్వాత, దేవుడిని మొదలుపెట్టిన తర్వాత, నేను గూడా నా లైఫ్‌లో దేవుడిని 2006లో తెలుసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుకునే వాళ్ళము, ప్రేయర్ చేసుకునే వాళ్ళం, ఫ్యామిలీ ప్రేయర్. అలా గాదు గానీ, దేవుడిని పర్సనల్‌గా నేను తెలుసుకుంది ఎప్పుడు అంటే 2006లో నేను 2004 నుంచి మొదలుపెడితే, నేను కొంచెం లోతుగా తెలుసుకోవడానికి 2006 సమయం దాకా పట్టింది. సో, అప్పటినుంచి మొదలుపెట్టినప్పుడు నేనేమనుకున్నాను అంటే, సో, దేవుడిని నమ్ముకున్నా గదా! దేవుడిని పట్టుకున్నా గదా! ఇంకా నా లైఫ్ బావుంటుంది అని అనుకుంటే, వన్ ఆఫ్టర్ వన్ ఏదో ఒక విషయంలో నేను ఇబ్బంది పడటం, కూరుకుపోవటం, కష్టపడటం, బాధ, చింత, ఎవరికీ చెప్పుకోవాలో అర్థం గాని స్థితిలో. సో, ఇవన్నీ చూస్తా ఉంటే అసలు దేవుడు నా లైఫ్‌లో పనిచేస్తాడా? లేదా? దేవుడసలు ఉన్నడా? లేదా? దేవుడున్నడు అనే సూచన నాకు నేను ఎప్పటికప్పుడు ఏ విధంగా అనుకునేవాడినంటే, దేవుడు లేడు అని అనిపించినప్పుడు, లేదు ఉన్నడు. సో, అని నాకు నేను ఏ విధంగా సూచన ఆహ్, ఆహ్, నో ఊకే అనుకునేవాడినంటే,
సో 2006లో దేవుడు నన్ను దర్శించినప్పుడు, నన్ను ముట్టినప్పుడు ను నేను ఫస్ట్ టైమ్ దేవుడిని అడిగినాను. అప్పుడే అసలు నాకు టంగ్స్ అంటే గూడా ఏంటిదో తెలవదు. సో ఆ సమయంలో నేను దేవుడిని ప్రభు నాకు టంగ్స్ కావాలి అని అడిగినప్పుడు, ఒకే ఒక్క రోజులో దేవుడు నాకు నేను వెళ్ళిన చర్చ్‌లో ఏజియస్ చర్చ్‌లో దేవుడు నన్ను దర్శించి నాకు ఇచ్చాడు ఆ టంగ్స్ అనేది. సో మరి దేవుడు లేడు అని నాకెప్పుడన్నా అంటే దేవుడు ఉన్నడా అసలు అనే డౌట్ వచ్చినప్పుడు, ఆ కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి అలా ఆలోచించిన ప్రతిసారి నాకు నేను మళ్ళా టంగ్స్ మాట్లాడుకొని, లేదు నాకు దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ భాషలు నేను మాట్లాడేవి గావు. నేను నేర్చుకొని మాట్లాడిన భాషలు కావివి. దేవుడు తన శక్తిని నాలో నింపి, తన సామర్థ్యాన్ని నాలో నింపి, సో ఈ సామర్థ్యం ఇచ్చాడు కాబట్టే ఇంకా దేవుడు లేడు అనే దానిలోనికి నేనొచ్చేవాడిని కాదు. ఆమేన్. ఆమేన్. సో, ఆఫ్టర్ థట్ ఆఫ్టర్ థట్ సో, ఎప్పుడైతే నేను మరి దేవుడిని పట్టుకున్న తర్వాత నాకనే గాదు ఎవరు పట్టుకున్నా గానీ, ఎవరు దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టినా, ఆయన రక్షకుడిగా అంగీకరించిన మొదలుపెట్టినప్పటికీ కూడా, అందరి లైఫ్స్‌లో ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూనే ఉంటది. మరి ఎంత కాలము ఆ విధంగా అనే డౌట్ అనేది వస్తూనే ఉంటది. సో, టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ నోయింగ్ అబౌట్ యువర్ పర్సిక్యూషన్ ఈస్ గ్రేట్ ఫెయిత్. అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెయిత్. అది విశ్వాసం అందరికీ ఉంటది. అంటే అందుకే మనం దేవుని దగ్గరికి వెళ్తా ఉంటాము. అందుకే దేవుడిని ఆరాధిస్తా ఉంటాం. దేవునికి ఇస్తా ఉంటాము. సో, ప్రేయర్ చేసుకుంటా ఉంటాము. అన్నీ చేస్తా ఉంటాం మన లైఫ్‌లో. బట్ ఐయామ్ టాకింగ్ అబౌట్ గ్రేట్ ఫెయిత్. మరి ఆ గ్రేట్ ఫెయిత్ అనేది ఏ విధంగా వస్తది? గ్రేట్ ఫెయిత్ లేకపోతే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూస్తే చాలా ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న డేస్‌లో మనము గడుపుతున్నాం. సో, ఈరోజు మార్నింగ్ గూడా న్యూస్ చూస్తే హైదరాబాద్‌లోనే 30 మంది మెడికల్ అంటే డాక్టర్స్‌కి గానియండి, వాళ్ళు సపోర్ట్ చేస్తున్న అంటే ఆ కరోనా వాటిని ట్రీట్ చేస్తున్న వాళ్ళకి 30 మెంబర్స్‌కి డాక్టర్స్ దాంట్లో ఒక 7 మెంబర్స్‌కి వాళ్ళకి గూడా అది కరోనా అటాక్ జేసింది. సో, అంటే ఎవరైతే అది బాగు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారో, మరి వాళ్ళకి ఇబ్బందయితుంది. ఎట్ ద సేమ్ టైమ్ లైక్‌వైస్ సేమ్ మనం గూడా మనకెందుకు ఇబ్బందులు, మనకెందుకు కష్టాలు, మనకెందుకు ఇవన్నీ అని ఆలోచించినప్పుడు, మరి మనము ఇంత గొప్ప దేవుని నామాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి, ఇతరులను రక్షించాలి, ఇతరుల కోసం నేను ఈ దేవుని సువార్తను మనము తెలియచేయాలి అనే మనల్ని ఇబ్బంది పెడుతుంది అపవాది. ఆమేన్. సో, ఏ డాక్టర్ అయితే ఆ రోగాన్ని తీయటానికి సాయశక్తిలో వాళ్ళు కష్టపడుతున్నారో ఇప్పుడు, మరి అలాంటి డాక్టర్‌నే అటాక్ చేసినది ఆ కరోనా అనేది. సో, ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ఎదిరిగిన బిడ్డలుగా, దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలుగా, సో, ఇతరుల కోసం మనము ఆలోచిస్తూ, ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, మనల్ని కూడా అపవాది ఈ విధంగా శోధిస్తుంది. కొన్ని కష్టాలు, కొన్ని నష్టాల్లో నుంచి మనం వెళ్తాము డెఫినెట్‌గా. అవి లేకపోతే మన దేవుని యొక్క సామర్థ్యం మనకు అర్థం గాదు. తెలియదు మనకి ముందు. సో, ఓకే. లెట్స్ గో టు హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీలు 11వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్ సుజాత గారు. అండ్ ప్రైజ్ లార్డ్ కల్పన. సౌండ్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఓకేనా? ఓకే. లెట్ మీ నో. ఓకే. హీబ్రూస్ చాప్టర్ 11. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సో, ఒక్క మాట ఇక్కడ మనం చదివినట్టయితే, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. అంటే
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మరి మనకి ఫెయిత్ ఉంది గదా! మరి విశ్వాసంలో దేవుడిని నమ్మినప్పటి నుంచి ఫెయిత్‌లోనే గదా మనం ఎళ్తుంది. మరి ఇక్కడేంటిది ఈ విధంగా రాసిండేనో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము అంట. అంటే వితౌట్ ఫెయిత్. ఫెయిత్ లేకుండా దేవునికి ఇష్టుడుగా ఉండటం అసాధ్యము అని ఇక్కడ రాసుంది. చూద్దాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. అక్కడ దేవుని దగ్గరికి వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అంటే ఆయన దగ్గరికి మనం వస్తే, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి, ఆయన గురించి మనం ఆలోచించిన ప్రతిసారి, మనము ఆయన లైఫ్‌లో విశ్వాసం ఆయనని పట్టుకొని ఉన్నాం కాబట్టి, ఆ ఫెయిత్‌తో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి, ఆ ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన ప్రతిసారి మనకు ఫలమొస్తది అనే నమ్మకము ఎవరికుండాలి అంటే, ఎవరైతే ఆ ఫెయిత్‌ని పట్టుకున్నారో వాళ్ళకి డెఫినిట్‌గా ఫలమొస్తది అని నమ్మాలి అంట. మనం ఈ హీబ్రూస్ చాప్టర్ 11 చూస్తే ఆర్డినరీ ఫెయిత్‌తో ఆపరేట్ చేసిన వ్యక్తులు కాదు వీళ్ళందరూ. విశ్వాస వీరులు అనే వీళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. వీళ్ళందరూ కూడా నార్మల్ ఫెయిత్‌ని పట్టుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు కాదు. మరి ఆ గొప్ప ఫెయిత్‌కి వాళ్ళకు ఉపయోగపడ్డది ఏంటిది అనేది మనం చూద్దాం ఈ రోజున. ఆమేన్. ఓకే. లెట్స్ టర్న్ టు మొదట మనం జీసస్ క్రైస్ట్ లైఫ్‌లో చూద్దాం అసలు గొప్ప ఫెయిత్‌కి ఎలా కారణమైనదో, ఏది కారణమైనదో. మార్క్ చాప్టర్ 11. మార్క్ చాప్టర్ 11. ఎందుకు అంటే మనం గొప్ప ఫెయిత్ టు ఫెయిత్ లెవెల్‌ని ఎళ్ళకపోతే మనం ఉన్న స్థితిలోనే ఆగిపోతాం. వి విల్ బి బోర్డ్ సర్వింగ్ గాడ్. సేమ్ ఫెయిత్ అని ఆపరేట్ చేసి అది ఏమి జరగక మన లైఫ్‌లో ఇక నాకు ఫెయిత్ లేదేమో అని వదిలేయటము అయినా జరుగుతది. లేదంటే దేవుడు పనిచేయటం లేదా అనేదైనా జరుగుతది. సో, అందుకే మనం యూ షుడ్ అప్‌డేట్ యువర్ ఫెయిత్. ఫెయిత్ లెవెల్‌ని బాగా ఇంక్రీజ్ చేసుకోవాలా. దానికి ఉపయోగపడేది ఒకే ఒక్కటి నాకు కనపడ్డది. బైబిల్ నుంచి మనం చదివితే. దానికి అంటే గ్రేట్ ఫెయిత్ లెవెల్‌లోకి పోయిన వ్యక్తులెవరు? దేని గుండా వెళ్లి వారు గ్రేట్ ఫెయిత్‌లోకెళ్లారు అంటే ఒకే ఒక సిస్టమ్ ఉంది బైబిల్‌లో. లెట్స్ రీడ్. మార్క్ చాప్టర్ 11 వర్స్ 32. 32. అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుష్యుల వలన కలిగినది చెప్పుదుమా అని తమలో తాము కొనిది గాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి. ఒక్క నిమిషం. సారీ, మార్క్ చాప్టర్ 10 వర్స్ 32. సారీ, ఒక్క నిమిషం. మార్క్ చాప్టర్ 10 వర్స్ 32. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి. వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పునారంభించి. సో లుక్ ఎట్ దిస్. ఆ 32 వర్స్ లాస్ట్‌లో మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఆయన మరలా తన 12 మంది శిష్యుల్ని పిలిచి ఏం చెప్పాడంట అంటే, తన శిష్యులందరిని పిలిచి ఏం చెప్పాడు అంటే తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పనారంభించి. ఇక్కడ జీసస్ ఏం చెప్తున్నాడు అంటే ఆయనకి ఏం జరగబోతుందో చెప్తుండు ముందు. ఇప్పుడు మనము నీకేం జరుగుతది అని మనము ఎవరినన్నా అడిగితే, అంటే దేవుడిని ఎరిగినటువంటి బిడ్డని అడిగితే, మరి దేవుడు నీ లైఫ్‌లో ఏం చేస్తాడు అంటే వాగ్దానం చెప్తాం మనం.
దేవుడు నన్ను ఇలా వాడుకుంటా అన్నాడు. నేను గూడా 2008లో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకోని అనుకున్నప్పుడు దేవుడు మరి ఒక ఒక ప్రవక్త ద్వారా యాప్రాల్ మేము వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త నాతో నో అంటే మాట్లాడినప్పుడు దేవుడు ఆ ప్రవక్త ద్వారా నాతో మాట్లాడింది ఏంటిది అంటే, హైదరాబాద్‌లో ఉండటమే నా చిత్తం అన్నాడు. అక్కడ వాగ్దానం ఇచ్చిండు. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదములను నీకు ఇస్తాను అని. తూర్పు నుంచి జ్ఞానులు ఏ విధంగా వస్తారో, ఆ విధంగా నిన్ను వెతుక్కుంటూ జనాలు వస్తారు అని జెప్పేసి హి ప్రొఫెసైడ్ ఆన్ మీ. సో, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పినా గాని నా ప్రామిసెస్‌నే నేను జెప్తాను. ఎవరికైనా గాని. అంటే దేవుడు నన్ను ఈ విధంగా చేయబోతుండు. దేవుడు నన్ను ఇలా జేస్తా అన్నాడు. దేవుడు నన్ను ఇట్లా వాడుకుంటా అన్నాడు. ఈ అద్భుతం జేశాడు. కానీ ఇక్కడ జీసస్ ఏమంటుండు అంటే ఆయనని పిలిచి నన్నిట్లా వాడుకుంటాడు దేవుడు, తండ్రి నన్ను ఇట్లా వాడుకుంటాడు వీటి గురించి చెప్పట్లే. ఏం చెప్తుండంటే నాకు జరగబోయేయి నేను చెప్తానంటుండు. ఏం జరగబోయేది చూద్దాం. 33. ఇదిగో మన యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. సో వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు టెల్ us, ఏం చెప్పాలని కోరుకుంటుండు ఇక్కడ జీసస్ అంటే, మనం ఇక్కడ అందరము యెరూషలేము వెళ్తాము. అక్కడ మనుష్య కుమారుణ్ణి అంటే నన్ను అనేక మంది ప్రధాన యాజకులు, శాస్త్రులు వచ్చేసి వాళ్ళకి అప్పగించబడతాడంట. అంటే ఇక్కడ యూనో హీస్ టాకింగ్ అబౌట్ హిస్ ఫ్యూచర్ పర్సిక్యూషన్. అంటే యేసయ్య తనకి సంభవింపబో ఫ్యూచర్‌లో వచ్చే పర్సిక్యూషన్ గురించి మాట్లాడుతుండు. చూద్దాం. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు అంట. అంటే జెంటైల్స్ చేతిలోకి ఆయన ఎళ్ళిపోతాడంట. అంటే అన్యులకు వేరే వాళ్ళకి అప్పగించబడతాడంట. ఆయనని మరణంకి అప్పగిస్తాడంట. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఇప్పుడు మనం ఈ విధంగా మనకు ఫ్యూచర్‌లో ఇట్లా అయితది అని మనము చెప్పుకుంటామా అసలు? ఎవరన్నా చెప్పంగా విన్నామా? ఫర్ ఎగ్జాంపుల్ 2021లో నా లైఫ్‌లో దేవుడు ఇంత ఇంకా ఈ కష్టం రాబోతుంది అని ఆ కష్టాల గురించి ఎవరైనా మాట్లాడతామా? మాట్లాడము. అంటే ఏ వ్యక్తికి గూడా అసలు మాట్లాడటం అది ఇష్టమే ఉండదు. నాకు కష్టం వద్దు అనే ఆలోచిస్తారు తప్ప, ఆ కష్టాల్లో ఉండాలి, ఆ కష్టం గురించి మాట్లాడుకొని నాకు ఫ్యూచర్‌లో ఇదొస్తే బావుండు అని ఏ వ్యక్తి వెయిట్ చేయరు. కానీ ఇక్కడ యేసయ్య ఫ్యూచర్‌లో తనకు సంభవింపబోవు వాటి గురించి క్లియర్‌గా చెప్తున్నాడు. చూద్దాం. ఇంకేం చేస్తారు? వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. సో లుక్ ఎట్ దిస్. ఎలా బోధిస్తుండు అనేది ఇంపార్టెంట్. జీసస్ క్రైస్ట్ నుంచి మనం ఏ విధంగా వింటే ఏం నేర్చుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. వద్దు, వద్దు, వద్దు నాకు ఈ ప్రాబ్లమ్ వద్దు నాయనా, నాకు ఈ కష్టం వద్దు, తీసేయి, తీసేయి, తీసేయి అని ప్రేయర్ చేస్తూనే ఉంటాం. నేను చేసి, చేసి అలసిపోయినా. అది అలానే ఉంటుంది. పోతలేదు. పోదని కాదు. డెఫినిట్‌గా పోతది. బట్ అప్డేట్ యువర్ ప్రాబ్లమ్స్. ఎంతకాలం ఒకటే ప్రాబ్లమ్‌లో ఉండి, ఒకటే సాకు చెప్తూ, ఒకటే ఎక్స్‌క్యూజెస్‌తో మనము ఒకటే దాన్ని డీల్ చేస్తా ఉంటాము. అప్డేట్ యువర్ ప్రాబ్లమ్స్ మాన్. కొంచెం ప్రాబ్లమ్స్ పెంచుకోండి. ఇదేంది ప్రాబ్లమ్స్ తగ్గిస్తారని ప్రేయర్ చేస్తారేమో అంటే ప్రాబ్లమ్స్ పెంచుకోమంటున్నారు అంట. మరి ఐయామ్ టాకింగ్ అబౌట్ గ్రేట్ ఫెయిత్ నౌ. విశ్వాసం గురించి కాదు నేను మాట్లాడేది. గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసము ఏం నేర్చుకుంటది అనేది మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఎంతకాలము ఆ చిన్న ఫెయిత్‌తోనే మనం బతుకుతా ఉంటాం. ఫెయిత్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. అందరం తెలుసుకోవాల. ఒక్కళ్ళు గూడా ఫెయిత్ తక్కువగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. భూమి మీద ఏది ఉన్నా లేకపోయినా గాని ఫెయిత్ బాగా పనిచేస్తది. అందుకే ఏలియా ఇస్సాకు యోసేపు వాళ్ళ లైఫ్స్‌లో అక్కడ వర్షాలు లేవు, ఏం లేవు. వాన లేదు, గాలి లేదు. కానీ వారు నూరంతల ఆశీర్వాదం పొందుకున్నారంట. పంటను పొందుకున్నారంట. సో, అలా పొందుకున్నప్పుడు ఏమైతది అంటే, ఆ ఫెయిత్‌ని మనం ఆపరేట్ చేస్తా ఉంటాం గాబట్టి,
ఆ ఫెయిత్ ఎక్కడైనా పనిచేస్తది. అది గ్రేట్ ఫెయిత్ ఇంకా అది. దట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఫెయిత్. ఏం లేకుండా వర్షం రావటం ఏంటిది? ఏం లేకుండా విత్తనాలు వాళ్ళు దగ్గరున్న కొన్ని విత్తితే నూరంతల ఆశీర్వాదం ఏ విధంగా పొందుకున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గ్రేట్ ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన వాళ్ళు. లెట్స్ లెర్న్ దట్ గ్రేట్ ఫెయిత్ అండ్ లెట్స్ ఆల్సో ఆపరేట్ ఇన్ దట్ గ్రేట్ ఫెయిత్. ఎందుకంటే చిన్న ఫెయిత్ మనకి సరిపోతలేదు. మన ప్రాబ్లమ్స్ అట్లనే ఉండిపోతున్నాయి. నమ్ముతున్నా, ప్రేయర్ చేసుకుంటున్నా, మారతదేమో అని వెయిట్ చేస్తున్నా. అండ్ వెయిటింగ్, 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 వెయిటింగ్. మరి ఎంతకాలం వెయిటింగ్, వెయిటింగ్? మార్పు అనేది రావాలంటే ఫెయిత్‌ని అప్‌డేట్ చేసుకొని, శక్తిని అప్‌డేట్ చేసుకొని ముందుకెళ్ళి వీటన్నిటిని మనం జయించి ముందుకు రావచ్చు. ఆమేన్. ఓకే. లెట్స్ సీ. లెట్స్ సీ. ఇక్కడ జీసస్ తనకి సంభవింపబో వాటన్నిటి గురించి చెప్తుండట. అంటే మరి జీసస్‌కి ఫెయిత్ ఉంది కాబట్టే ఆయన సిలువలోకెళ్ళాడు. ఆయనది గ్రేట్ ఫెయిత్ కాబట్టే సిలువలోకెళ్ళాడు. అవునా? మరి సంభవింపబో వాటిని తెలుసుకొని ముందుకెళ్ళాడు. కెన్ యూ హియర్ ఫ్రమ్ గాడ్ నౌ? మరి మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? నా భవిష్యత్తులో మరి ఏమేమి ఆటంకాలున్నాయి, ఏ ఏ ఇబ్బందులున్నాయి అని? అలా తెలుసుకుంటే ఏమైతది అంటే నీకు ఒక గ్రేట్ ఫెయిత్‌ని దేవుడు డెవలప్ చేస్తాడు. ఇప్పుడు మా లైఫ్‌లో 2008 నుంచి ఇప్పటి వరకు గూడా అనేకమైన వాటి గురించి దేవుడు తెలియచేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేమెప్పుడన్నా ఆ టైంలో మేము కొన్ని ఊరికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు వెళ్ళొద్దు అనేవాడు దేవుడు. వెళ్ళొద్దు అన్నప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అనుకునేవాళ్ళం. ఆ మరణం పొంచి ఉన్నది అని చెప్పేవాడు. ఆమేన్. సో, అదే గాదు మా ఫాదర్‌కి గూడాను మేము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు మా ఫాదర్ కొత్తగూడెం అనే ఊరు నుంచి ఖమ్మం అనే ఊరు నుంచి మనుగురు మా మదర్ దగ్గర పోవాలని ఆయన ప్లాన్ చేసుకొని ఎళ్తుండు. బట్ ఆయన ఎళ్తున్న సంగతి మాకు తెలవదు. కానీ మేము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇప్పుడు నువ్వు మీ డ్యాడీకి ఫోను జెయి, మీ నాన్నకి ఫోను జెయి. తను ఈ విధంగా ఊరికెళ్ళాలని అనుకుంటుండు. అయితే ఊరికెళ్ళే మధ్యలోనే కొత్తగూడెం అని మా ఇల్లుండేదక్కడ. సో, ఆ ఇంటికెళ్ళాలనుకుంటాండు. ఎళ్ళొద్దని చెప్పు నువ్వు. ఎళ్ళొద్దని చెప్పు ఏ విధంగా అయినా గాని. ఎందుకంటే అక్కడొక ఇంట్లో ఒక పాము ఉన్నది. ఆ పాము ఉన్నది. సో, ఇంటికి అక్కడ కొత్తగూడెం ఎళ్ళొద్దు. డైరెక్ట్ మనుగూరు ఎళ్ళమని చెప్పు అని అంటే, నేను మా నాన్నకి ఫోను జేస్తే ఆయన డాడీ ఇప్పుడు మరి నువ్వు ఆహ్, ఖమ్మం మనుగూరు ఎళ్తున్నావా? అంటే అవును ఎళ్తున్నాను. కొత్తగూడెంలో ఆగి ఇట్లా కొన్ని బట్టలయి తీసుకొని పోవాలనుకుంటాను అంటే నేనన్నా గదా! డాడీ మేము ప్రే చేసుకుంటే దేవుడు ఈ విధంగా చెప్పిండు. సో, నువ్వు కొత్తగూడెంలో ఆగొద్దు. డైరెక్ట్‌గా మనుగూరు ఎళ్ళిపో అని జెప్పేసి చెప్పినప్పుడు ఎలానో విన్నారు. విని మనుగూరు ఎళ్ళిపోయారు. వెరీ నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే మా మా ఇంట్లో మా అత్త వాళ్ళ కూతురుండేది. తను మా దగ్గరే ఉండి చదువుకొనుండే. సో, అప్పుడు మా అత్త కూతురు నెక్స్ట్ డే మా నాన్న వెళ్ళిన నెక్స్ట్ డేనే అదే కొత్తగూడెం వెళ్ళి ఆమె లాక్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫ్రంట్ రూమ్‌లో ఒక పెద్ద పాముంది. ఇట్స్ ఇట్స్ రియల్. నిజమది. ఆమేన్. అంటే దేవుడు మనకేం చెప్తాడు? అంటే ఆ పర్సిక్యూషన్ గురించి, ఆ కష్టం గురించి చెప్పింది దేనికి? ఆ పాము గురించి చెప్పింది దేనికి? దాంతో కాటేపియడానికా మనల్ని? తప్పించుకోవడానికి చెప్తాడు దేవుడు. నీ కష్టం గురించి తెలుసుకుంటే నువ్వు తప్పించుకోగలుగుతావు. నువ్వు కష్టమే వద్దు అని ప్రేయర్ చేస్తున్నాం మనం ప్రతిసారి. నాకు ఆ కష్టమే వద్దు, ఈ బాధే వద్దు, నాకు ఈ లేమే వద్దు. వద్దు కరెక్టే నాకు ఇష్టం లేదు. నేను గూడా ఉంచుకోను ఏమి గూడా. కానీ తెలుసుకోవాలా. ఆ ప్రతి ప్రాబ్లమ్ గురించి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండు. వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు దేవుడు. భూమి మీద ఏ వ్యక్తికి టైం ఉన్నా లేకపోయినా గాని దేవుడు నీ కోసం సమయం ఇస్తాడు. కేటాయిస్తాడు. మనం కేటాయిస్తే దేవుడి నుంచి గొప్ప మన ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని, తప్పించుకొని మార్గాలు తెలుసుకోవడానికి మనం ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. ఆమేన్. ఇక్కడ అలా తెలుసుకోవటాన్ని దేవుడేమంటాండు అనేది చూద్దాం మనం. తెలుసుకుంటే ఏముంది బ్రదర్ అనిపిస్తది కొన్నిసార్లు.
తెలుసుకోవటం అసలుకే ఉన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇంకా మళ్ళా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే ఎట్లా? అని అనిపిస్తది. కానీ అలా తెలుసుకునే విధానాన్ని దేవుడు వాక్యం నుంచి ఏమంటుండో అనేది చూద్దాం. ఓకే. ఆమేన్. ఓకే. లెట్స్ స్టార్ట్ విత్ అబ్రహాం. ఓకే. జెనసిస్ చాప్టర్ 15. ఇద్దరు గురించి మనం మాట్లాడదాం. నంబర్ 1 అబ్రహాం గురించి మాట్లాడదాం. దెన్ ఆఫ్టర్ పాల్ గురించి మాట్లాడదాం. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 12. ప్రొద్దుగుంక బోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. సో ఇక్కడ గాఢ నిద్ర అబ్రహాంకి పట్టిన తర్వాత దేవుడు కొన్ని రివీల్ చేస్తుండు. మేబీ లాక్డౌన్‌లో కూడా అందరూ కొంచెం హ్యాపీగా టైం తీసుకొని పడుకుంటారు. డైరెక్ట్‌గా వినటం కష్టమైతే మీరు కూడా ఆ నిద్రలోనే తెలుసుకోవచ్చు. మీకెలాంటి యూనో దేవుడు ప్లాన్ మీ మీద ఏ విధంగా కలిగున్నాడు అనేది. ఆమేన్. ఓకే. లెట్స్ సీ. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇప్పుడు ఎవరన్నా ఇష్టపడతారా ఇట్లా చెప్తే? నీ సంతతి వారు తమది కాని దేశము వారికి పరదేశులుగా ఉండి వాళ్ళకి దాసులుగా ఉంటారు అంటే ఎవరైనా ఇష్టపడతారా అసలు? మనం ప్రామిస్‌ని ఎప్పుడూ ప్రామిస్ వాగ్దానం మంచిది రావాలని కోరుకుంటాం ఎప్పుడు. అందుకే ప్రతి ప్రామిస్ మనము జనవరి 1 నుంచి 31కి తీసుకొని అబ్బా! ఈ ప్రామిస్ నాకు దేవుడిచ్చాడు అనే ఆనందంలో ఉంటాం. మరి అబ్రాహాంకి ఏంది ఇక్కడ? నీ సంతతి వాళ్ళు బానిసలుగా బతుకుతారు అని అంటుండు ఇక్కడ. ఎంతకాలమో చూద్దాం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. లుక్ ఎట్ దట్. 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి శ్రమ పెడతారు అంట. ఎంత కష్టం అనిపిస్తది ఇట్లా వినాలంటే మనం. 400 సంవత్సరాల గురించి అబ్రహాముకి ముందే దేవుడు తెలియజేస్తుండు. మరి మనము జీవించే మన ఫ్యూచర్ కాలములో ఉండే ఆ ఇబ్బందుల్ని మనకి దేవుడు తెలియచేయడా? వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఆ కష్టముని అడిగి తెచ్చుకోమని కాదు. ఆ కష్టము తెలుసుకుంటే ఏమైతది అంటే నువ్వు తప్పించుకునే మార్గం నీకు తెలుస్తది. నీకు తెలియకపోతే సడన్‌గా వచ్చేస్తది అది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఈ కరోనా రాకముందులే మన ప్రవక్త మనము వెళ్ళే సంఘంలో ముందుగానే చెప్పిండ్రు. లాస్ట్ ఇయరే ఇగో ఈ విధంగా రాబోతుంది అని. అవునా? ఈవెన్ మనం ప్రేయర్ చేసినప్పుడు కూడా ఇంకా అనేక వైరసెస్ రాబోతున్నాయని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ముందుగా తెలియచేయటం వల్ల ఏమైతది అంటే నీ హార్ట్ ముందే ప్రిపేర్ అయిపోయింది దాని గురించి. సడన్‌గా రాంగానే అమ్మో వచ్చేసింది అనే భయంలో ఉండం మనం. ఆమేన్. సో ఇక్కడ అబ్రాహాంకి కూడా అదే చెప్తుండు. 400 సంవత్సరాలు మీరు మీ పిల్లలు మీ సంతతి వారందరూ బానిసలుగా ఉంటారు అని. చూద్దాం. తరువాత వారు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఇప్పుడు నౌ అబ్రాహాంకి తన ఫ్యూచర్ లో రాబోయే కష్టం గురించి చెప్పి ఏమంటుండు? ఆ కష్టం గురించి ఆలోచించకు, ఆ ఇబ్బందుల గురించి ఆలోచించకు. నీకు కష్టం ఉందని చెప్తాను నేను. ఆ రాబోయే సంగతి నేను చెప్తా. ఎందుకంటే నా పనే అది. హోలీ స్పిరిట్ వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ లైక్ దాట్. ఆయన పనేంటిది? పరిశుద్ధాత్మ యొక్క పనేంటిది? రాబో సంగతులు మనకి బోధిస్తాడంట. మరి రాబో సంగతులు నువ్వు తెలుసుకోవా? ఈ రోజు వరకు చాలా. ఈ రోజు వరకు జరిగింది నీకు తెలుసు కదా. ఇంకా మళ్ళా దాని గురించి తెలిసేది ఏముంది ఇంకా? అందుకే నీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటది? నీకు ఫ్యూచర్‌లో ఎలాంటి అడ్డంకులున్నాయి? నీకు ఏ ఇబ్బందులున్నాయి? ఏ వ్యక్తి నువ్వు కలవకూడదు? ఏ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు? ఏ వ్యక్తితో నువ్వు నీ లైఫ్‌ని
డిస్ట్రాయ్ చేసుకోవద్దు. అన్ని దేవుడు తెలియజేయగలడు. ఎందుకు తెలియజేసేది? నిన్ను దాంట్లో కూరుకుపోయేటట్టు చేసి, నీకు ఆ బాధలో పెట్టడానికి కాదు. ఇక్కడ గూడా అదే అబ్రాహాంకి అదే చెప్తుండు. ఆ కష్టం గురించి తెలియజేసి, తరువాత వారు మిక్కిలి ఆస్తితో దానికన్నా ముందు చదువుదాం. వీరు ఎవరికి దాసులౌదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. అంటే దేవుడు వాళ్ళని కొంతకాలం ఆ దాసత్వంలో ఉంచినప్పటికి గూడా, ఆ జనాలందరికీ యేసయ్య తీర్పు తీర్చి, మిక్కిలి ఆస్తితో వారినందరిని బయటకు తీసుకొనొస్తాడు అంట. ఆమేన్. సో, ఇప్పుడు మనకెందుకు ఈ కష్టము? దాంట్లో ఉంచడానికి గాదు. మనల్ని గూడా మిక్కిలి ఆస్తితో, మిక్కిలి శక్తితో, గొప్ప జనంగా మనల్ని తయారు చేయడానికే ఈ కష్టము. ఆమేన్. సో, అదే కాదు. నీవు క్షేమంగా నీ పితరులు ఎదగకపోతే మంచి వృద్ధాప్యం అంటే విల్ లివ్ లాంగ్. ఒక ప్రాసెస్ దేవుడు చెప్తుండు. నో వి షుడ్ నో అబౌట్ అవర్ పర్సిక్యూషన్స్. దట్స్ కాల్ గ్రేట్ ఫెయిత్. అదెట్లా మరి ఏది స్క్రిప్చరల్ ప్రూఫ్ ఏంటిది? లెట్స్ సీ దట్. రోమన్స్ చాప్టర్ 4. అట్లా ఎట్లా మాట్లాడేస్తాము? పర్సిక్యూషన్ గురించి తెలుసుకుంటే గ్రేట్ ఫెయిత్ అని. ఆమేన్. చూద్దాం. రోమన్స్ చాప్టర్ 4. చాప్టర్ 4 వర్స్ 3. అబ్రహాము దేవుని నమ్మెను. చాప్టర్ 4. చాప్టర్ 4 వర్స్ 3. లేఖనం ఏమి చెప్పుచున్నది? వాక్యం ఏమంటుంది? లేఖనం ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం నమ్మాడు అబ్రహాం? దేవుణ్ణి నమ్మాడు. మరి ఆ దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? ఏం నమ్మిండు? ఆయన పర్సిక్యూషన్ ని నమ్మిండు అబ్రహాం. నా ప్రజలు 400 సంవత్సరాలు ఇట్లా ఉంటారనమాట. నా ప్రజల్ని దేవుడు ఈ విధంగా చేస్తాడనమాట. నాకు కొడుకునిస్తాడనమాట. నాకు కొడుకునిచ్చి ఆయన్ని మరి అడిగిండు మరి దేవుడు. హౌ అబ్రహాం బికేమ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్. ఎట్లా అయ్యాడు? ఆయన పర్సిక్యూషన్ లెవెల్‌ని దేవుడు ముందుగానే చెప్పేశాడు. నేను నీకు కొడుకుని ఇస్తాను కరెక్టే. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళా నువ్వు నాకియ్యాలి. కెన్ యూ హియర్ థట్? అట్లాంటి మాటలు మనం వినగలమా? ఎప్పుడు మనకి మనల్ని ఆశీర్వదించు, మనల్ని బాగు చెయ్యి అని ఇదే వినాలని కోరుకుంటాం తప్ప మరి దేవుడు అట్లా అడుగుతాడు అబ్రాహాంని అనేది అబ్రాహాంకి తెలుసు అక్కడ. ఆమేన్. అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంటే ఏం నమ్మాడు? హి బిలీవ్డ్ ఫ్యూచర్ పర్సిక్యూషన్. అంటే అబ్రాహాంకి దేవుడు ఏదైతే ఫ్యూచర్‌లో ఉండే కష్టము, బాధలు అయన్నీ గూడా చెప్పాడో వాటన్నిటిని నమ్మేసిండట. అది ఏమైంది అంట? అది అతనికి నీతిగా ఎంచబడ్డది అంట. ఆమేన్. దట్ మీన్స్ knowing about your future persecution means అది గొప్ప ఫెయిత్‌కి సూచన అది. అది నమ్మితే ఆ నీతి కూడా వచ్చేస్తది అంట. ఎందుకంటే గ్రేట్ ట్రిబ్యులేషన్, గ్రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఫెయిత్‌ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళకి గ్రేట్ హోలీనెస్ గూడా ఉంటది. గ్రేట్ రైచియస్‌నెస్ గూడా ఉంటది. ఆమేన్. దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుడు ఏం చెప్పాడు అక్కడ మరి? అబ్రాహాంకి ఇంతకుముందు మనం చదివితే, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టంలో ఉంటావు. నీ ప్రజలందరూ ఇట్లా ఉంటారు. అయినా బాధపడకు. వాటన్నిటిని నేను తొలగించి మిక్కిలి ఆస్తితో వారిని బయటకు తీసుకొనొస్తాను అనే ఈ ప్రాసెస్ తెలుసుకోవటమే ఇక్కడ గ్రేట్ ఫెయిత్. ఆమేన్. లెట్స్ రీడ్. దట్స్ ఇట్. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. సో ఆయనకి నీతి ఏ విధంగా వచ్చింది అంటే దేవుణ్ణి నమ్మటం ద్వారా ఆయనకి నీతి వచ్చేసింది అంట. మరి దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముకి అంటే, నీ ప్రజలు ఇట్లా ఉంటారు, ఇన్ని సంవత్సరాలు బాధల్లో ఉంటారు, కష్టంలో ఉంటారు. కానీ భయపడొద్దు. ఆ కష్టం గురించి దేవుడేం చెప్పినప్పుడు భయం కోసం చెప్పరు ఏ వ్యక్తి కూడా. ఇప్పుడు సహజంగా మనం ఇప్పుడు చూస్తే ఆ మాస్క్ ఏసుకో అంటే భయపెట్టడమా నిన్ను?
ఆ హెల్మెట్ పెట్టుకో అంటే భయపెట్టటమా నిన్ను? ఆ సీట్ బెల్ట్ పెట్టుకో అంటే భయపెట్టటమా నిన్ను? నీకు జాగ్రత్త చెప్పటమా అది? ఏమే? జాగ్రత్త చెప్పటం దాన్ని. సో, దేవుడు గూడా మనకి ఫ్యూచర్‌లో సంభవించబోయేయి ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, ఇరుక్కోబోకుండా, నీ కాలు చిక్కబడకుండా, ఎక్కడ గూడా నువ్వు ఆ మార్గము తప్పిపోకుండా, దేవుడు నిర్ణయించిన ఆ సమయాన్ని మిస్ అవ్వకుండా, ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు తెలుసుకొని ఉంటే బావుంటది. ఇట్స్ అప్ టు యూ. ఎవరేదైనా గాని అది మీకు పర్సనల్ ఇంకా. నేను తెలుసుకుంటాను అంటే, ఆ తెలుసుకోవటం ద్వారా దేవుడు నీకు సూచించే సూచనల మీద నీ లైఫ్‌ని బిల్డ్ చేసుకుంటావు కాబట్టి, తప్పించుకొని మార్గం నీకు దొరికిపోతది. తెలుసుకోవు అంటే సడెన్‌గా అది రాంగానే ఏం జేయాలా? ఏం జేయాలా? ఏం జేయాలా? అని ఆలోచిస్తా ఉంటాం. ఆ అనారోగ్యం వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడును, ఆ లేమొచ్చినప్పుడు, ఆ పనులు జరగకుండా ఆగినప్పుడు ఏం జేయాలా? ఏం జేయాలా? అని మన సొంత ప్లాన్స్ ఏస్తాం అప్పుడు. మరి మన సొంత ప్లాన్స్ పనిచేస్తాయా మరి దేవుని దగ్గర? అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుడై ఉండటం అసాధ్యం. దేవుడు మన లైఫ్‌లో పని చేయాలంటే ఫెయిత్ తప్ప పని చేయలేడింక దేవుడు. సో, మరి అలా ఫెయిత్‌ని అప్‌డేట్ చేసుకుంటూ గ్రేట్ ఫెయిత్‌లోకెళ్తే, గ్రేట్ ఫెయిత్‌లో దేవుడు గ్రేట్‌గా వర్క్ జేస్తాడు. గొప్పగా పనిజేస్తాడు. ఆమేన్. ఓకే. లెట్స్ రీడ్. ఐ హోప్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఆమేన్. ఓకే. లెట్స్ రీడ్ మోర్ అబౌట్ పాల్. Let's read about Paul now. Acts chapter 9. Acts chapter 9. ఒకే విషయమై ప్రేయర్ చేస్తా ఉంటాము. మరి ఎందుకు గాటలేదు ప్రభా అని ఎప్పుడన్నా అడిగామా మనం దేవుడిని? మేబీ అడుగుంటాం. అందరం అడుగుతాం. ప్రభా ఎందుకు గాట్లేదు అని. మరి దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వినడానికి సిద్ధంగా ఉంటే బావుంటది. ఎందుకు ప్రభా నాకు నా భర్తకి ఈ మధ్య ఈ గొడవలు, ఈ కష్టం ఎందుకు ప్రభా? ఎంతకాలం ప్రభా? పెళ్ళైనప్పటి నుంచి గూడా ఇదే బాధ గదా! మరి మార్చవా? మరి నువ్వు ప్రేయర్ చేస్తూనే ఉన్నావు గదా! మరి మార్చవా అని అడిగే ఉంటాం గదా దేవుడిని అనేక మార్లు. మరి మారినట్టుగా కనిపిస్తుందా? కనిపియట్లేదా? అది మీకు తెలవాల. మరి ఆ లేమి గురించి ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. ప్రభా ఏంది రావటం లేదు, ఏంది రావటం లేదు, ఏంటి రావట్లేదని. అడుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మరసలు ఎందుకు రావటం లేదు? అదెక్కడ ప్రాబ్లమ్ అయితుందా? ఎవరన్నా ఇబ్బంది చేస్తుర్రా? ఇయన్నీ తెలుసుకుంటే సింపుల్‌గా మనం బయటకొచ్చే మార్గం ఇస్తాడు దేవుడు. ఆమేన్. Okay, let's see about Paul. Chapter 9. Chapter 9 verse 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము See అన్యజనుల ఇక్కడ దేని గురించి నీవు వెళ్ళుము అంటే అననీయ అనే ఒక ప్రవక్తని దేవుడు పాల్ దగ్గర పంపిస్తుండు. ఇక్కడ పాల్ పరిస్థితి ఏంటిది అంటే పాల్‌కి దేవుడు కనపడతాడు అక్కడ. ఆ లైట్ ఆయన మీద పడ్డప్పుడు ఆయన కళ్ళు కనపడకుండా ఉంటాయి. కళ్ళు కనపడకుండా ఉండినప్పుడు ఏంటి నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నప్పుడు పాల్‌కి దేవుడు ఏమంటాడంటే, "సౌలా సౌలా నన్నెందుకు ఇట్లా హింసిస్తున్నావు" అని అంటే, "నువ్వెవరు" అంటే, "నువ్వే ఎవరినైతే హింసిస్తున్నావో అతన్ని నేనే" అని యేసయ్య తనకి చెప్తాడు. చెప్పినప్పుడు పౌలుకి ఆయన కళ్ళు కనపడనప్పుడు అననీయ అనే ఒక ప్రవక్తని దేవుడు పంపిస్తాడు. ఈ అననీయ గూడా ఏం చేస్తాడంటే, లేదు ప్రభా నేను అననీయను ఆ పౌలు దగ్గర నేను పోను. ఆయన సంఘాన్ని చాలా పాడు చేస్తుండు. సంఘస్థుల్ని చాలా మందిని చంపేస్తాడు. నేను పోను. అట్లాంటోడు అసలు నేను నా లైఫ్ టైమ్‌లో చూడలేదు. నేనసలు ఆయన దగ్గర పోను అంటే, లేదు లేదు అననీయ నువ్వు వెళ్ళు అంటాడు. లెట్స్ రీడ్ 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేనే ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమేన్. సో రాజుల ఎదుటను
అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. మనకి ఇది బావుంది. వినడానికి పాల్‌కి గూడా అక్కడ బావుండుండొచ్చు. లేపోతే అననీయకి చెప్పినప్పుడు పర్సిక్యూషన్ చేస్తున్న పాల్‌కి ఇట్లాంటి ప్రామిస్ ఇచ్చిండా దేవుడు అనిపిస్తది. అబ్బా! నేను కింగ్స్ ముందు నుంచుంటానంట, దేశాల ముందు నుంచుంటానంట. మనకు గూడా ప్రాఫెసీస్‌నో దేవుడు ఇచ్చే ఉంటాడు. ప్రవచనాలునో లేదంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఈ వాగ్దానాల్ని పొందుకొనే ఉంటాం. నా లైఫ్ ఇట్లా చేస్తాడు దేవుడు. నా లైఫ్ ఇట్లా చేస్తాడు. దేవుడు నన్ను ఉన్నతంగా వాడుకుంటాడు. గొప్పగా చేస్తాడు. నా నామం ప్రసిద్ధి చేస్తాడు. అనేక మందికి వెలుగుగా నన్ను మారుస్తాడని అందరము అనుకుంటాం ఇక్కడ. పాల్‌కి గూడా ముందు ప్రామిస్ అయితే ఇచ్చిండు. మరి ఆ ప్రామిస్ అనుకున్న పరిస్థితి చూద్దాం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. లుక్ ఎట్ దట్. గ్రేట్ ప్రామిస్. మళ్ళా ఇక్కడ గ్రేట్ పర్సిక్యూషన్. ఆ గ్రేట్ పర్సిక్యూషన్ వెనుక గ్రేట్ ఫెయిత్ ఉండాలి ఇప్పుడు. గ్రేట్ ప్రామిస్ పొందుకోవడానికి గ్రేట్ పర్సిక్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. That's the reason I told you, no, you should know your great persecution. That reveals you that you have great faith on God. అది తెలుసుకుంటే నీకు గొప్ప విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉన్నావు అనేది నీకు తెలుస్తది. ఆమేన్. సో మరి ఇలాంటి వ్యక్తికి దేవుడు ఏమంటాడు? ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మరి ఎన్ని శ్రమలో ఒకసారి చూద్దాం ఒకసారి. లెట్స్ రీడ్ 2 Corinthians chapter 11. ఉన్నయే చాలట్లేదంటే ఇంకా గొప్ప పర్సిక్యూషన్స్ గురించి చెప్తున్నాము. ఇంకా తెచ్చుకోవాలని చెప్తున్నట్టుగానే ఉంది. అయితే అది అదెందుకు చెప్తున్నాను అంటే ఐయామ్ బోర్డ్ ఆఫ్ ఒకే పరిస్థితిలో ఉండి, ఒకే ఫెయిత్‌ని ఆపరేట్ చేసి, అది సరిగా నో పని చేయక, ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంక నువ్వు ఖచ్చితంగా గ్రేట్ ఫెయిత్‌లోకెళ్ళాల్సిందే అని నో ఈ కొన్ని మంత్స్ నుంచి లాస్ట్ ఇయర్ మేబీ ఒక 1 ఇయర్ నుంచి డిఫరెంట్ అండర్‌స్టాండింగ్‌తో దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకొని పోతుండు. అదే విధంగా మరి నేను చూసిన ప్రవక్తల లైఫ్‌లో గూడా ఇలాంటియే ఉన్నాయి అందరియి. మరి బైబిల్‌లో చూస్తే అలానే ఉంది. యేసయ్య లైఫ్ స్టైల్ చూస్తే అలానే ఉంది. మరి దేవుడేమన్నా పక్షపాత? ఒకళ్ళకి సడెన్‌గా వచ్చేసి టక్‌మని బ్లెస్ చేసేసి 1 డేలో ఫుల్‌గా రిచ్ చేసేసి అట్లా కాదు. అంటే దేవునిలో ఒక ఫెయిత్ నుంచి ఫెయిత్ లెవెల్ పెంచుకుంటూ గ్రేట్ ఫెయిత్‌లోకి ఎళ్ళాలి. ఆ గ్రేట్ ఫెయిత్‌లోకి ఎళ్ళిన వాళ్ళతో దేవుడు గొప్పగా పనిచేస్తాడు. ఓకే. లెట్స్ సీ పాల్స్ పర్సిక్యూషన్ ఎట్లా పర్సిక్యూట్ అయ్యాడో చూద్దాం. 2 కొరింథియన్స్ చాప్టర్ 11, 23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. సో ఈయన మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు అంట. అంటే ఎక్కువగా బోధించింది ఎవరు అంటే మరి శిష్యులు చూస్తే మరి కొన్నిసార్లు ఆలోచిస్తే శిష్యుల పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. మరి వాళ్ళందరూ ఎటు పోయారు? ఏం చేశారు? అనేది ఐ డోంట్ నో. బైబిల్‌లో వాళ్ళ గురించి రాయబడ్డ మాటలు కూడా కొన్ని ఉన్నాయి. మనం మేజర్‌గా చూస్తే జాన్, జేమ్స్, పీటర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం శిష్యులు అనగానే. తోమా ఇండియా వచ్చాడు అని మాట్లాడతాం. మరి తోమా ఏం చేశాడు? ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్‌గా మనకి ఇంకా అంతగా తెలవదు. సో మరి ఇంకా లెబ్బయి వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళ కార్యాలు ఏమైనాయి? వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేశారు? వి డోంట్ నో. బట్ పాల్ గురించి వెన్ వి రీడ్ అబౌట్ పాల్ మరి ఎక్కువ పరిచారకుడంట. అంటే మరి ఎక్కువ సువార్థికుడిగా మారాలంటే, మరి ఎక్కువ దేవుని సేవని కొనసాగించాలి అంటే, మరి ఎక్కువ శ్రమలున్నాయి. అంటే శ్రమలో
మనకెట్లా అంటే శ్రమలు ఇంకా వస్తాయి. వచ్చినా గాని అయితే ఏంది? విజయం ఇచ్చే దేవుడు నాలో ఉన్నాడు. ఓడిపోనటువంటి ఆత్మని దేవుడు నాకిచ్చాడు అని ముందుకు వెళ్ళడం తప్ప, వస్తాయి వచ్చినప్పుడు కూరుకుపోయి ఇబ్బంది పడి, అక్కడే మన పరిచర్య ఆపేసి, అట్లా ఉంటే ఇంక మరి దేవునికెలా మహిమొస్తది? మనకెలా మహిమ వస్తుంది? లెట్స్ రీడ్. ఎలాంటి పరిచర్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడో చూద్దాం. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయాలు చెరసాల్లోకెళ్ళిండాడు. జైలుకెళ్ళిండట పాల్ అనేక సార్లు. ఇదేం దేవుడిని పట్టుకుంటే చెరసాలకి ఎట్లా పంపిస్తాడు దేవుడు? యోసేపు లైఫ్‌లో గూడా అదే జరిగింది. దేవుడిని నమ్మి ఆయన ఒక్కొక్క దర్శనం చెప్పగానే పోయి చెరసాల్లో పడ్డాడు పోయి. అవునా? ఆమేన్. అంటే ఈ ప్రాసెస్‌ని మనం మిస్ అవ్వద్దు. వి షుడ్ నో థిస్. లెట్స్ రీడ్. అపరిమితముగా దెబ్బలు తింటిని. అపరిమితంగా దెబ్బలు తిన్నాడట మనోడు. అంటే అనే ఇప్పుడు ఇయన్నీ ఓల్డ్ సరే ఓకే. న్యూ టెస్ట్‌మెంట్‌లోనే ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ వాళ్ళు ఆ టైంలో మరి అలాంటి పరిస్థితిలో ఉన్నారు గాబట్టి ఇయన్నీ జరిగినాయి. దెబ్బలు తినాలా ఇట్లా ఉన్నాయి. మనము దెబ్బలు తినడానికి గాదు ఇప్పుడు ఇయన్నీ చెప్పేది. తప్పించుకోవాలా. మనం చెరసాలలో ఏస్తే మరి మరి వాక్యం ఎవరు బోధిస్తారు? మనకు దెబ్బలు కొడితే మనల్ని చంపేసి మరి వాక్యం ఎవరు బోధిస్తారు? ఇయన్నీ గూడా ఆ టైంలో వాళ్ళు అలాంటి ఫెయిత్‌ని ఆపరేట్ చేశారు కాబట్టి వాళ్ళు సహించారు వాటన్నిటిని. ఇప్పుడు మనకు వేరు. ఆమేన్. కానీ వి షుడ్ నో అబౌట్ అవర్ పర్సిక్యూషన్స్. చూద్దాం ఎలాంటివి పొందాడో ఇంకా. అనేక మారులు అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. సో, నో అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని అంటే పాల్‌కి అక్కడ రాళ్ళతో కొట్టారు. ఇంకా పామొచ్చి కాటేసింది. ఆయన పరిస్థితులు ఇట్లాంటియి. ఇప్పుడు మనకు గూడా చూస్తే మరి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో అంటే మనకు గూడా బయట కరోనా ఉంది. అది ప్రాణాపాయ స్థితే. కానీ దేవుడు మనల్నయితే కాపాడుతుండు గదా! ఆమేన్. సో, వెన్ వి టాక్ అబౌట్ దిస్ దీని గురించి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాకిచ్చిన మాట ఏంటిది అంటే అగ్నిగోళము వంటి గోళము మీ పైన పెట్టియున్నాను. నాట్ ఓన్లీ థట్ దోస్ హూ ఆర్ లిజనింగ్ టు మీ మిరకిల్ మేకర్ మినిస్ట్రీలో పార్టేకర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అగ్నిగోళము వంటిది వారి జీవితంలో పెట్టాను అని. అందుకే వి డిడ్ యాన్ యాక్షన్ రైట్ ఆన్ థట్ డే వి ఆహ్, ఆహ్, అది ఓకే. ఒక యాక్ట్ కూడా దేవుడు మనతో జరిగించాడు ఆ రోజున. ఆమేన్. సో, ఆ అగ్నిగోళము వంటిది పెట్టాడు అన్నప్పుడు మాకేమొచ్చింది? ఫెయిత్ వచ్చింది ఇంకా. హమ్మయ్య! దేవుడు మనల్ని ఇట్లా పెట్టాడు గాబట్టి ఇంక మాకేం గాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బయట ఎట్లున్నా మాకేమీ జరగదు అనే ఫెయిత్‌లోకి మేము రాగలిగాము. ఆమేన్. లెట్స్ సీ. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. ఓకే. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 39 తిన్నాడంట దెబ్బలు. ఓకే. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఓకే. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఓకే. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఓకే. ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని. ఓకే. సో, ఇవన్నీ ఆ రోజుల్లో కష్టాలు ఇవన్నీ. ఇప్పుడు మనం సముద్రంలో ఎక్కము. మనం ఎళ్లి సముద్రంలో ఇరుక్కోం మనము. మన స్టైల్ వేరు ఇప్పుడు. మన ప్రాబ్లమ్ స్టైల్స్ వేరు. కరోనాలో ఇరికితిమి. అయినా నన్నేం చేయలేదు. అనేక మంది రోడ్ యాక్సిడెంట్స్‌లో బోయారు. నాకేం జరగలేదు. ఆమేన్. సో, మనకి దేవుడు యూ నో మీకు గూడా ఆ టెస్టిమనీస్ ఉన్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా కాపాడాడు. మరి ఆ కార్ యాక్సిడెంట్ పైన ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా తప్పించబడ్డావు? షారన్ హవీలా. ఈరోజు ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి నువ్వు ఏ విధంగా తప్పించబడ్డావు? సో, మరి మౌని, జశ్వంత్ వీళ్ళంతా మరి ఆ టూర్‌లో ఎళ్తున్నప్పుడు ఆడ మరణం పొంచి ఉన్నది అంటే మీరు ఆగిపోయి ఆ మరణాన్ని ఏ విధంగా తప్పించుకున్నారో. ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి అనుభవం దేవుడిస్తాడు. అందరికీ దేవుడు చెప్తాడు.
అక్కడికి పోయి ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాక ముందే మనం తెలుసుకోవాలా. ఆమేన్. ఓకే. లెట్స్ రీడ్ మోర్. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలననైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను స్వజనుల వలనైన ఆపదలలోను. ఇది అందరికి అసలు ఇష్టం ఉండదేనో. నీ సొంత ప్రజలే మరి నిన్ను ఇబ్బంది పెట్టే ఆపదలు కూడా ఉన్నాయి ఇక్కడ. బయటోళ్ళే కాదు, నీ సొంత ప్రజలు నిన్ను ఇబ్బంది పెట్టే ఆపదలు కూడా ఉన్నాయి. మరి తెలుసుకుంటే మరి మంచిది. లేదంటే వాళ్ళని వాళ్ళతో ఇబ్బంది పడి అలానే కూరుకుపోయి ఆ సమయంలో దేవుడు నిర్ణయించిన ఆ బ్లెస్సింగ్ ని పొందుకోకుండా స్ట్రక్ అయిపోయి, ఆమేన్. సో స్వజనుల వల్ల ఉంది, అన్యజనుల వల్ల కూడా ఉంది. చూద్దాం. అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలను కపట సహోదరుల వల్ల ఆపదలలోను అంటే వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ మినిస్ట్రీలో ఉన్నప్పుడు, లేదంటే బయట కూడా కపట సహోదరులు అంటే మంచిగుంటారు, మనల్ని ప్రైజ్ చేస్తా ఉంటారు. సూపర్, నువ్వు అది సూపర్, మనకు మంచిగానే ఉంటారు. కానీ కపట సహోదర ప్రేమ అది. వాళ్ళ లోపల మనసుల్లో వేరే ఉంటది. అలాంటి వల్ల వచ్చే ఆపదల్లో కూడా పౌలు వెళ్ళాడంట. ఇంకా చూద్దాం. ప్రయాస కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఓహో, ఇంకా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. ఆమేన్. ఈయనకి దినదినము ఆ భారం ఎందుకు కలిగింది అంటే ఎక్కువగా ఆయన శ్రమలు అనుభవించాడట. అబ్బా, ఈ శ్రమ అనుభవించి ప్రభా నాకు ఈ వద్దు 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 అనుకోలేదంట పౌలు. ఎన్నొస్తే అన్నిటినీ జయించి, అన్నిటినీ తట్టుకొని, అన్నిటినీ నెగ్గి, అందుకే పౌలు వేసిన అంత డైలాగ్ ఎవ్వరు ఏంగా మనం చూడం. ఇంకా నా పరుగు సక్సెస్ఫుల్ గా నేను ముగించాను అనేది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అది. అలాంటి సాక్ష్యం మనకు కూడా ఉంటే ఎంత బాగుంటది లైఫ్ లో. ఏది నన్ను ఏం చేయలేదు. అసలు మేముగా ఆలోచిస్తే అబ్బా, ఈ 12 సంవత్సరాలు దేవుడు ఎట్లా ఆర్థికంగా ఆశీర్వదించాడు, ఎట్లా ఈ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చాడు అనే టెస్ట్ మనీని దేవుడు మాలో పెట్టిండు. ఎన్ని అనారోగ్యాలు, ఆ డాక్టర్ కూడా క్యూర్ చేయలేని అనారోగ్యాల నుంచి మేము ఎల్లుండే, వాటి నుంచి దేవుడు ఎట్లా కాపాడాడు, ఎట్లా రక్షించిండు. బాబా బాబా. అండ్ వీ ఎంజాయ్ దిస్ లాక్డౌన్ సీజన్. ఈ లాక్డౌన్ సీజన్లోనూ మరి విశేషంగా మేము బ్లెస్ అయినాం. ఆమేన్. సో ఈ అనుభవం మనకు ఉంటే, ఆ పర్సిక్యూషన్ గురించి మనం తెలుసుకుంటే ఎక్కువ ఫెయిత్ని మనం ఆపరేట్ చేయొచ్చు. ఎక్కువ ఫెయిత్ని ఆపరేట్ చేస్తే ఎక్కువ మందిని మనము దేవునికి పరిచయం చేయొచ్చు, దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయొచ్చు. దేవుని రాజ్యం మన ద్వారా ఎస్టాబ్లిష్ అవటానికి మనకు ఉపయోగపడే ఏకైక అంశం ఏంటిదంటే యూ షుడ్ నో యువర్ పర్సిక్యూషన్స్. వీ మస్ట్ నో దాట్. ఒకవేళ తెలుసుకోకపోతే అది వచ్చినప్పుడు మనము హడావుడి అయ్యి తప్పించుకొని మార్గం తెలవక ఇబ్బంది పడి అలానే కూరుకుపోయి ఉంటాం. తెలుసుకొని ఉంటే వస్తుందని దేవుడు ముందే చెప్పాడు కదా, చెప్పిండు కాబట్టి నేను ఈజీగా తప్పించుకుంటా అంటాం మనం. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్, 4 days 3 days బ్యాక్ కూడా గాడ్ టోల్డ్ us గెట్ సమ్ రైస్ అవి తీసుకొని రమ్మని చెప్పండి. ఆ రైస్ తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తానని చెప్పిండు. ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత ఇప్పటి నుంచి మీ లైఫ్లో ఇంకా గొప్ప సమృద్ధిని మీరు అనుభవిస్తారు అని చెప్పి ఆశీర్వాదం పలికిండు మా లైఫ్లో. అండ్ ఈ 3 days అది పలికిన 3 రోజుల్లో వీ హ్యావ్ సీన్ మిరకిల్ ఇన్ అవర్ లైఫ్.
ఎస్టర్డే వాట్ హ్యాపెండ్ ఇద్దరు కపుల్ మా దగ్గరికి వచ్చేసి దే బాట్ ఎవ్రీథింగ్, అంటే ఒక 1 మంత్కి కావాల్సిన అవి ఆ ప్రొవిజన్ అంతా తీసుకొని మా ఇంటికి మోసుకొని వచ్చేసాను పాపం. దే సెడ్ వన్ థింగ్, వాళ్ళు వాళ్ళకి అనేక కష్టాలున్నాయి, వాళ్ళకి ఇబ్బందులున్నాయి, వాళ్ళ ప్రామిస్‌లు గొప్పయి. వాళ్ళు కష్టంలో నుంచి ఎళ్తూనే వాళ్ళొక మాట ఏమన్నారు అంటే, "అన్న మేము ఈ 3 మంత్స్ మంచిగా ఉన్నాము. మాకు లేకపోయినా మేము అనేక మందికి ఇచ్చామన్నా" అని చెప్పేసి. ఆమేన్. వాళ్ళకి లేకపోయినా దేవుని రాజ్యాన్ని వాళ్ళు కట్టడానికి ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళకి గూడా ఇస్తుండు. ఆమేన్. సో, వి మస్ట్ నో దిస్. మేము తెలుసుకున్నాము. ప్రతిసారి గూడా మాకు దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. ప్రతి ఏరియాలో ఇలా జరుగుతది. ఇక్కడ ఇట్లా నీ కొడుకుని ఇట్లా కాపాడు, నీ కూతుర్ని ఇట్లా కాపాడు, నీ కుటుంబాన్ని ఈ విధంగా కట్టు, ఇలా మాట్లాడు, ఇక్కడ ఇట్లుండు, వీళ్ళతో కలవకు, ఇయన్నీ చెప్తాడు. చెప్పి తెలుసుకుంటే అక్కడ మన కాలు చిక్కబడకుండా కాపాడగలుగుతాడు. ఆమేన్. సో, ఇక్కడ పాల్ లైఫ్‌లో మరి ఇంత గ్రేట్ ఫెయిత్ తెలుసుకోవడానికి కారణం ఏంటిదంటే, ఇందాక అననీయాని పంపించినప్పుడే చెప్పిండు దేవుడు. ఆయన ఎంత శ్రమ అనుభవించాలో నేను ఆయనకు చూపిస్తాను అని. మరి ఎవడన్నా శ్రమను నీకు చూపిస్తే దేవుని సేవ చేయగలుగుతాడా అసలు? కానీ చూపిస్తాడు దేవుడు. చూపించాలని కోరుకుంటాడు దేవుడు. జీసస్ క్రైస్ట్‌కి అలానే చూపించాడు. నిన్ను చంపేస్తారు. నిన్ను ఉమ్మేస్తారు నీ మీద. నిన్ను కొరడాలతో కొడతారు. అమ్మో! నాకు ఈ సేవ వద్దని మనం పారిపోతాం అసలు. కానీ అలా చెప్పేది దేనికి? ఇక్కడ జీసస్ ఏమన్నా ఇరుక్కబోయాడా మళ్ళా? మళ్ళా మూడో రోజైన తిరిగి లేచాడు గదా! గొప్ప వెలుగయ్యాడు గదా ఆయన. సృష్టి అంతటికి దేవుడైపోయాడు. సో, ఇక్కడ పాల్ ఫెయిత్‌ని మనం ఎప్పుడూ కనపరుస్తూ ఉంటాం. ఆయన చనిపోయి 2000 సంవత్సరాల ముందు పాల్ గూడా చనిపోయినప్పటికి కూడా స్టిల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ పాల్స్ ఫెయిత్. మరి దేవుడు ఆయనకి ఎంత ఘనత ఇచ్చుండాలా? భూమి మీద సువార్త ప్రకటించబడిన ప్రతిసారి కూడా యేసయ్య గురించి మాట్లాడతాము, పౌలు గురించి మాట్లాడతాము, అబ్రహాము గురించి మాట్లాడతాము, డేవిడ్ గురించి మాట్లాడతాము. విశ్వాస వీరులందరి గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆమేన్. మరి అదే హీబ్రూస్ చాప్టర్ 11లో చూస్తే అందరూ ఇట్లాంటి వాటి గుండా నుంచే ఎళ్లారంట. మరి వాళ్ళందరూ వీటి గురించి తెలుసుకొనే ముందుకు వెళ్ళినప్పుడు మరి నువ్వు నేను ఎందుకు తెలుసుకోవద్దు? అలా తెలుసుకొని ముందుకెళ్తే నీకు గొప్ప ఫెయిత్ ఉన్నట్టు లెక్క. కాంప్రమైజ్డ్ ఫెయిత్ కాదింకా. గ్రేట్ ఫెయిత్. గ్రేట్ ఫెయిత్. లెట్స్ ఆపరేట్ గ్రేట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. గొప్ప విశ్వాసాన్ని మనమందరం ఆరంభిద్దాం. అది ఎట్లా అంటే సింపుల్. యూ మస్ట్ నో అబౌట్ యువర్ పర్సిక్యూషన్స్. పర్సిక్యూషన్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఏదో ఎవరో చంపేస్తారో, కొడతారో, తిడతారో అది కాదు. నీకు ఏ కష్టము రాబోతుంది ఫ్యూచర్‌లో ఆ మనిషి ద్వారా, ఆ పరిస్థితుల ద్వారా, ఆ స్థలము ద్వారా, అవి తెలుసుకోవటమే పర్సిక్యూషన్ అంటే. ఆ ఇబ్బంది నీకు రాకుండా ఉండడానికి దేవుడు నీకు తెలియజేస్తాడు అని ఇక్కడ. అంతే తప్ప దీన్ని మళ్ళా రాంగ్‌గా తీసుకోవడానికి వీల్లేదు. ఆమేన్. ఓకే, లెట్స్ టర్న్ టు మోర్. లెట్స్ టర్న్ టు Galatians chapter 1. Galatians chapter 1. Galatians chapter 1. గలతీలో 1 4వ వచనం చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో సినో నుండి ఫాదర్ విల్ గురించి మాట్లాడుతుండే ఇక్కడ పాల్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను, అంటే ఫాదర్ విల్ క్రీస్తు ద్వారా ఏంటిది అంటే చూద్దాం. మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మనలను ప్రస్తుతపు
దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు యేసయ్యని తనని తాను ఎందుకు అప్పగించుకుండు? తన్ని తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుతము ఆ సమస్యల్లో ఇబ్బంది పడొద్దు, ఆ కష్టంలో కూరుకుపోవద్దు, ఆ నష్టం నీకు వద్దు, ఆ లేమి నీకొద్దు, ఆ అనారోగ్యం నీకొద్దు. వీటన్నిటి నుంచి మిమ్మల్ని ఈ కరోనా నీకొద్దు, ఈ లాక్‌డౌన్ నీకొద్దు అని వీటన్నిటి నుంచి తన్ని తాను అప్పగించుకొని, ఈ ప్రస్తుత కాలంలో ఉంటున్న ఇబ్బందులన్నిటి నుంచి విమోచించడమే ఫాదర్ విల్. ఆమేన్. సో, దానికోసమే దేవుడు చనిపోయాడు అంట. యేసయ్య తన్ను తాను ఎందుకు అప్పగించుకుండు అంటే, ప్రస్తుత కాలంలో ఉంటున్న ప్రతి వాటిని మనం జయించి తీరాలి అని. మరి ప్రస్తుత వాటినే జయించేటట్టు ఆయన రక్తము మనకి సహాయం చేస్తే, ఫ్యూచర్‌లో వచ్చే ప్రతి కష్టం నుంచి దేవుడు మనల్ని విడుదల ఇవ్వటానికే ఆయన ఇష్టపడతాడు. ఆయన చిత్తమే అది. ఆమేన్. సో, డోంట్ పానిక్ నౌ. అంటే ఫియర్‌లో ఉండొద్దు. అరే! ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం ఏంది అని. వాటి నుంచి కూడా విడిపించడానికే తెలుసుకోమంటాడు దేవుడు. తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటిది? అంటే నువ్వు నెమ్మదిలో ఉంటావు. అందుకే శిష్యులకి చెప్పేటప్పుడు కూడా ఒకటే చెప్తాడు. ఇదిగో మిమ్మల్ని పోతారు గానీ ఇద్దరిద్దరు మంచిగానే. లోకంలో మీకు శ్రమ కలుగుతది. తెలుసా మీకు? 3 ½ ఇయర్స్ బానే ట్రైనింగ్ తీసుకున్నారు. మంచిగానే ఉన్నారు. కరెక్టే. పోతున్నారు. ఓకే. మీకు లోకంలో శ్రమ కలుగుతది. ఎవరైనా ఇంటికెళ్ళిపోతారు మళ్ళా. కానీ వాళ్ళు గొప్ప సేవ చేసి ముందుకొచ్చారంటే అర్థమేంది? లోకంలో శ్రమ కలుగుతది అనేది చూడలేదు. దాని తర్వాత ఏమన్నాడు? అయినా మీరు భయపడకుడి. నేను లోకంను జయించి ఉన్నాను. కనుక మీరు గూడా జయిస్తారు. ఆమేన్. లోకంని జయించాలి. లోకంలో ఉన్న వాటిని జయించాలి అంటే శ్రమ ఉన్నది. అది వస్తనే ఉంటది. దాన్ని నేను పట్టించుకోవద్దు అనే గ్రేట్ ఫెయిత్‌ని మనం కలిగి ఉండాల. రాంగానే వచ్చేసింది అని బాధపడొద్దు. వస్తే వచ్చింది. ఇంకా ఎన్నైనా రానియి. నా స్థిర విశ్వాసం నేను ఇలానే కొనసాగిస్తాను. రావద్దు అనడానికి వీల్లేదింక. అయొస్తూనే ఉంటాయి. ఆమేన్. ఎందుకొస్తా ఉంటాయంట అంటే అపవాది తంత్రం ఎట్లా ఉంటదంట అంటే హి విల్ నెవర్ గివ్ అప్ ఆన్ అస్ అంట. అంటే వాడు మన మీద పెట్టుకున్న ప్రణాళిక వాడు ఓటమిని అంగీకరించాడట. ఓ చిన్న దురాత్మ వస్తది. అక్కడికే నువ్వు లోబడి వంగిపోయావా? అదే నిన్ను రూల్ చేస్తా ఉంటది. ఆ ఒక్క దురాత్మే. దాన్ని గెలిచావా? ఇంకో 10 దురాత్మలొస్తాయి. ఆ 10 దురాత్మల్ని గెలిచావా? ఇంకో 100 ఒస్తాయి. అది పంపియటం మానదు. ఎందుకు? నీ పోరాటం శరీరులతో గాదు, దురాత్మలతోనే. 100 గెలిచావా? 1000 గెలిచావా? 2000 పంపిస్తది. 2000 గెలిచావా? 10,000. అట్లా స్టెప్ బై స్టెప్ నీకు గెలుచుకునే సామర్థ్యం ఇస్తాడు తప్ప, ఓడిపోయే సామర్థ్యం ఇవ్వడు దేవుడు నీకు. ఏమైనా ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ మూవీస్ ఆల్సో ఫస్ట్ ఒకడొస్తాడు. వాడిని కొడితే ఒక నలుగురిని పంపిస్తాడు ఆడు. ఏమైన్ ఆ నలుగురిని కొడితే ఇంకో 10 మందిని పంపిస్తాడు. ఆ 10 మందిని కొడితే ఒక 2 లారీలు కత్తులు పట్టుకొనొస్తారు. వాళ్ళని కొట్టలేక ఏం చేస్తావు? పారిపోతాడు ఆడు. ఆ టైర్‌లలో గాలి తీసేసి. మనం పారిపోవడానికి వీల్లేదు. అన్నిటిని మనం నెగ్గాల్సిందే. ఆమేన్. అలాంటి ఫెయిత్ మనకిచ్చాడు దేవుడు. అలాంటి గొప్ప విశ్వాసం మనమందరం కలిగుంటాం ఈ రోజు నుంచి. ఆమేన్. వి షుడ్ నో అబౌట్ అవర్ పర్సిక్యూషన్స్. థాట్స్ కాల్డ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప పర్సిక్యూషన్స్‌ని తెలుసుకోవడమే గొప్ప ఫెయిత్. ఆమేన్. లెట్స్ రీడ్ మోర్. Luke chapter 22. ఒక 2 scriptures then we'll pray. Luke chapter 22. Luke chapter 22. సీమోను, సీమోను,
ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని లుక్ ఎట్ దిస్. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని, అంటే సైతానుడు కోరుకుంటుంది ఏంది? ఎవరైతే యేసయ్యను అంగీకరించారో వాళ్ళందరినీ పట్టి జల్లెడలాగా జల్లించడానికి వాడు కోరుకుంటూనే ఉంటాడు. నీ ఫెయిత్‌ని వేవర్ చేసేంత వరకు వాడు ఊకోడు. నీ విశ్వాసాన్ని ఊకే మాటి మాటికి వాడు మాటి మాటికి నీ ఫెయిత్ వెనుకనే ఉండి నీ విశ్వాసాన్ని ఊకే దెబ్బతీస్తాడు. చెప్పినాగా ఇందాక పౌల్, బయట వాటి వల్ల, అనేక మంది వల్ల, అన్యుల వల్ల, కపట సహోదరుల వల్ల, ఇంట్లో వాళ్ళ వల్ల, అందరి వల్ల ఎప్పుడూ నీ ఫెయిత్‌ని తగ్గించడానికే చూస్తూనే ఉంటాడు. జల్లించడానికి సిద్ధంగానే ఉన్నాడు. వాటి చేట రెడీగా ఉంటది జల్లించడానికి. ఫెయి ఫెయిత్‌ని ఆపరేట్ చేసిన ప్రతి ఒక్కడిని వాడి చాటలేసుకొని జల్లిస్తా ఉంటాడు. అలా జల్లించబడి కింద పడతావా? తిరిగి వాడి చాట లాక్కొని పారిపోతావా? ఆమేన్. లెట్స్ రీడ్. సో, మరి జల్లిస్తాడు కరెక్టే. మరి జీసస్ ఇక్కడ ఆయన ముందే చెప్తుండు పేతురుకి, నిన్నిట్లా జల్లిస్తాడురా బాబు పేతురు అని. ఎందుకు? పీటర్ బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. పైన స్క్రిప్చర్ చదివితే, "యేసయ్య నువ్వు చచ్చిపోతావా? నీతో పాటు నేను కూడా చచ్చిపోతా" అంటాడు. అంత సీన్ లేదు గానీ 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు ఈరోజు. అసలు నువ్వు చచ్చిపోవడం తర్వాత సంగతి గానీ, నేనెవరో నీకు తెలవదని 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. ఆమేన్. మరి అలాంటి పరిస్థితిలో మనం గూడా ఉంటాం కొన్నిసార్లు. ఫెయిత్‌ని ఆపరేట్ చేస్తూనే ఉంటాము. కానీ ఫెయిత్ లూజ్ అయితాం. అబ్బా! వెయిట్ చేసి బోర్ కొడతది. అబ్బా! ఇంక అయితలేదని విల్ గివ్ అప్. అబ్బా! ఇది దేవుడు చేయట్లేదని ఇక మన ఓన్ ప్లాన్స్‌తో ముందుకెళ్తా ఉంటాం. ఆమేన్. అట్లాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తుండో చూద్దాం. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఆమేన్. హల్లెలూయా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కోసం వేడుకున్నాడంట. ఆమేన్. సో, ఇక్కడ జీసస్ మరి పేతురు ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తప్పిపోతాడు, వెనక్కి పారిపోతాడని చెప్పినా గాని, నీ నమ్మిక మళ్ళా పోకుండా ఉండడానికి పీటర్ నేను నీ గురించి ప్రేయర్ చేశాను. ఈయన ప్రేయర్ చేశాడు కాబట్టి మరి పీటర్ గొప్ప సేవ చేసి ఆయన నీడ పడ్డ వాళ్ళే స్వస్థపడేంత సామర్థ్యంతో దేవుని కోసం నేను ఆయనను తృణీకరించానని చెప్పేసి ఆయన కూడా శిలువ మరణాన్ని కోరుకొని మరీ చనిపోయాడు. ఆమేన్. సో, మరి ఇక్కడ పీటర్‌కి దేవుడు ప్రేయర్ చేస్తే మరి నీ గురించి నా గురించి చేయలేదా? నో, జాన్ చాప్టర్ 17 ఏమని ఉంటది అంటే, ఎవరైతే మరి యేసయ్యను అంగీకరించి ఆయన వాక్యాన్ని అంగీకరించారో, వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళ కోసం యేసయ్య ప్రార్థన చేశాడు అని ఉంటది వాక్యంలో. దట్ మీన్స్ నీ గ్రేట్ ఫెయిత్ కోసం దేవుడు యేసయ్య ప్రేయర్ చేశాడు. ఆయన ప్రాణం అర్పించడమే కాదు, మనందరి కోసం ఆయన ప్రార్థన చేశాడు. సో, నో డౌట్ అబౌట్ మన గురించి మనము భయపడి, బాధపడి, కూరుకుపోవాల్సిన అవసరం లేనే లేదింక. ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యూచర్ పర్సిక్యూషన్స్‌ని తెలుసుకోవడం గ్రేట్ ఫెయిత్ అంటున్నాను. ఆ గ్రేట్ ఫెయిత్ ద్వారా మనం అన్నిటిని జయించొచ్చు. ఎందుకు అంటే నీలో విశ్వాసం మొదలుపెట్టింది ఆయనే, కొనసాగించేది ఆయనే, ముగించేవాడు ఆయనే. ఫెయిత్ బిలాంగ్స్ టు గాడ్. ఆమేన్. సో, అదే కాదు, ఆయన మనందరి కోసం ప్రేయర్ చేశాడు కాబట్టి ఆయన ప్రార్థన నిష్ఫలం అవ్వదు. ఆమేన్. మనమందరం ఖచ్చితంగా వాటన్నిటిని జయించి తీరుతాం. ఆమేన్. ఓకే. లాస్ట్ వర్స్ then we'll pray. Matthew chapter 22. Sorry, Galatians chapter 1.
Galatians chapter 1. (23) మునుపు verse మనలను 22 చదువు. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని క్రీస్తునందు ఉన్న యూదయ సంఘము వారికి నా ముఖ పరిచయం లేకుండాను కానీ అంటే పాల్ ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ చూద్దాం 23. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఏమేన్ అంటే ఈయనెవరో తెలియదు, ఈయన ఎప్పుడు చూడలేదు పాల్ని. కానీ వాళ్ళందరూ ఏం చేశారంట, ఏం తెలుసంట వాళ్ళని, మునుపు మనలను హింస పెట్టిన వాడు అంటే ఒకప్పుడు ఏసై సంఘాన్ని నాశనం చేసిన వాడే మళ్ళా అదే ఏసై గురించి బోధిస్తున్నాడు అని అక్కడ ఉన్న సంఘమంతా, ఆ దేశమంతా, ఆ యూదయ సంఘమంతా కూడా దేవుణ్ణి గణపరిచి మహిమపరిచారు అంట. అదేవిధంగా మనము గ్రేట్ పర్సిక్యూషన్ నుంచి వచ్చిన పాల్ ఏ విధంగా గ్రేట్ పర్సిక్యూషన్ నుంచి గ్రేట్ ఫెయిత్ ఆపరేట్ చేసి అనేకులకు వాక్యం బోధించాడో, వాళ్ళు పౌల్ గురించి తెలియని వ్యక్తులు కూడా పౌల్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారో, మనల్ని బట్టి కూడా మరి అందరికీ మనం ఏం తెలియము, కానీ మన ఫెయిత్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు మనము ఆలోచిస్తే మనం ఎప్పుడు బిల్లీ గ్రామ్ గారిని కలవలే, లేదానో పాల్ దినకరన్ గారిని కలవలేదు, గొప్ప గొప్ప దైవ సేవకుల్ని మనం కలవలేదు. కానీ వాళ్ళని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుణ్ణి కృతజ్ఞతలు చెప్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాము. ఎందుకంటే వాళ్ళ ద్వారా జరిగిన గొప్ప పరిచర్యను బట్టి, వాళ్ళు చూపించిన గొప్ప ఫెయిత్ని బట్టి మనమందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. అట్లనే ఇప్పుడు మనము గ్రేట్ ఫెయిత్ని ఆపరేట్ చేస్తే మనల్ని బట్టి కూడా అనేకులు దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి గణపరిచే అవకాశం మనంతటా మనం క్రియేట్ చేసుకోగలము. Amen. Amen. So finally, knowing about your persecution is great faith. That's it. That's it. Let me pray. Praise the Lord. Sarojini garu, please pray for my son and he is not well. Sure, sister, sure. If you have any prayer requests, ఇప్పటిదాకా పర్సిక్యూషన్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ నుంచి తెలుసుకోమని చెప్పింది నేను, ఇప్పుడేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అని అడుగుతున్నా. అవును, ఇప్పుడేమైనా ప్రాబ్లం ఉంటే అవి చెప్తేనో లెట్స్ ప్రే ఫర్ దాట్, అండ్ ఆ ప్రాబ్లం నుంచి దేవుడు మనల్ని బయటకు తీస్తాడు, అండ్ కొత్త ప్రాబ్లమ్స్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ రావు అని చెప్పట్లేదు ఇక్కడ. ప్రతి దగ్గర జీసస్కి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రతి దగ్గర మోషేకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, డేవిడ్కి వచ్చినాయి. మరి ఫెయిత్ని ఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ లేకుండా లేవు. కాబట్టి ప్రాబ్లం వద్దు అనకుండా, ప్రాబ్లం వస్తే ఓకే, దానిలో నుంచి ఏ విధమైన మహిమ దేవుడు మనకిస్తాడా అనేది మనము తెలుసుకొని ముందుకెళ్ళి మరి దేవుడి నుంచి మనము గొప్ప విశ్వాస వీరులుగా మారి నిజముగా జీవము గల దేవుని పిల్లలు వీరు అనే నామం మనకు పెట్టబడాల. ఆమేన్. మనం చూసేనో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు అన్నాడు అంటే మరి వాళ్ళ కష్టాలు అట్లున్నాయి, వాళ్ళ ఇబ్బందులు అలా ఉన్నాయి. ఒకతనేమో 100 సంవత్సరాల తర్వాత ఫెయిత్లో పనిచేసి ఒక నేషన్గా మారి ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని తన కొడుకునిచ్చేసి తన కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడి అట్లా ఉన్న వ్యక్తి. ఇంకొకతనేమో ఇంకా ఆ కరువులో, ఆ లేమిలో పంటను విత్తి గొప్ప పంటను పొందుకున్న వ్యక్తి. అందరిని మనం అబ్జర్వ్ చేస్తే ఆ యాకోబేమో దేవునితో పోరాడి గెలిచాడు. మరి వాళ్ళందరూ
మరి కొన్ని సంవత్సరాలు దేవుడిని పట్టుకొని హోల్డ్ చేసి వాళ్ళ ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో గ్రేట్ ఫెయిత్‌ని ఆపరేట్ చేసి వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చారు. ఒక్కళ్ళ లైఫ్ కూడా ఓడిపోయిన బుక్ కాదిది. ఓడిపోయిన వారి యొక్క జీవిత చరిత్రలు కావు ఇదంతా. గెలిచి సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చిన వారి జీవిత చరిత్రలు ఇదంతా. దీనిలో ఒక్కళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు లేరు. ఆమేన్. ఎట్ ద ఎండ్ కొన్నిసార్లు వారి బలహీనతలు బట్టి, వారి ఇబ్బందులు బట్టి వాళ్ళు ఓడిపోతామేమో అని అనుకున్నా గాని, దేవుడు వాళ్ళని ఎక్కడా ఓడనీయలే. దేవుడిని గట్టిగా పట్టుకున్న వాళ్ళని ఎక్కడా ఓడిపోవనిచ్చే దేవుడు మనకి లేడు. ఓకే. ఓకే. లెట్ మీ ప్రే. ఫ్రాంక్లిన్, రిచర్డ్, అబ్రహాం అన్న ప్రే ఫర్ మై హెల్త్. షూర్. ఫ్రాంక్లిన్. ఓకే. లెట్ మీ ప్రే. మీరు ఆఫ్టర్ దిస్ లైవ్ దాని తర్వాతైనా ఎప్పుడైనా గాని ప్రభా నాకు ఇప్పటి నుంచి నేను ఎలా బయటకు రావాలా అని అడిగాను. ఆ ప్రేయర్ చేశాను. బట్ ఇప్పుడైతే ప్రభా మరి ఫ్యూచర్‌లో వచ్చే సమస్యలు కూడా నాకు ముందుగానే చెప్పేసేయి ప్రభా. ఎందుకంటే నేను కూరుకుపోవద్దు. నాకు చెప్తే నేను అరె! దేవుడు నాకు ముందుగానే చెప్పేసాడు కాబట్టి నేనింక భయపడాల్సిన పని నాకు లేదు అని మనం ముందుకెళ్తాం. ధైర్యంగా ముందుకెళ్తాం. సో, అలాంటి ధైర్యం మనకి రావాలి అంటే తెలుసుకుంటే మంచిది. తెలుసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్ ఏంటిదంటే వచ్చినప్పుడు అయ్యో! సడెన్‌గా వచ్చేసిందే అని ఏం చేయని పరిస్థితిగ. అటు ఇటు నో సరియైన ఆలోచన చెప్పువారు లేక, మన ఓన్ ప్లాన్స్‌తో, ఓన్ అండర్‌స్టాండింగ్‌తో, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో తప్పుడు నిర్ణయాలు తీసుకొని, వాక్యాన్ని గూడా సరిగా అర్థం చేసుకోకుండా, అనేకమైన తప్పుడు స్టెప్సే ఏస్తా ఉంటాం. అందుకే ముందే తెలుసుకుంటే మంచిది. ఓకే. ఇట్స్ అప్ టు యూ. ఫైనల్లీ నోయింగ్ అబౌట్ యువర్ పర్సిక్యూషన్ ఈస్ గ్రేట్ ఫెయిత్. తెలుసుకుంటే మంచిది. ఓకే. తెలుసుకోకపోయినా మంచిదే. థాట్స్ యువర్ విష్. ఓకే. లెట్ మీ ప్రే. థాంక్ యూ ఫాదర్. థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభా మరి లార్డ్ ఎవరైతే మరి ఇది లైవ్ అది చూస్తున్నారో ప్రభా, లైవ్ అనే కాదు ప్రభా, తర్వాత చూసినప్పటికి కూడా ఫాదర్, వారందరికీ రాబో సంగతులు నీవు తెలియచేయి. రాబో సంగతుల్ని తెలియచేయటం చేసే పరిశుద్ధాత్ముడివై కాదు ప్రభా, ఆదరణకర్తవి కూడా. మరి ఆ పర్సిక్యూషన్స్ వారికి తెలియచేయటం ద్వారా దానిలో ఆదరణ మాత్రమే వస్తది అనేది వారు తెలుసుకునేటట్టు చేయండి. ఆ కష్టము, బాధ మేము తెలుసుకోవడం ఏంటిది అని అనుకోకుండా తెలుసుకొని, తప్పించుకొని మార్గం కూడా వాళ్ళు తెలుసుకొని ఫాదర్, లార్డ్ సక్సెస్‌ఫుల్‌గా గ్రేట్ ఫెయిత్ పీపుల్ అనే లార్డ్ విశ్వాస వీరులుగా ప్రభా అందరికీ లార్డ్ నీవు నామకరణం చేయమని అడుగుచున్నాం ప్రభా. విడుదలను ఇచ్చే దేవుడవు నీవు. బలవంతుడవు నీవు. శక్తివంతుడవు నీవు ఫాదర్. లార్డ్ ఐ ప్రే ఫర్ సరోజిని ఆంటీస్ నో సన్ ఫాదర్. ప్రభా ఆ బిడ్డకి ఏ ప్రాబ్లం ఉన్నా ప్రభా తల నుంచి అరికాలు వరకు లార్డ్ నీవు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభా. నీ జీవమును ప్రభా, నీ జీవ వృక్షం నుండి వచ్చే ఆకుల నుండి వచ్చే స్వస్థతను ఫాదర్ వారందరికీ విడుదల చేయండి ప్రభా. మరి విశేషంగా లార్డ్ వారి బాబు మీద విడుదల చేయండి ప్రభా. ఆ బిడ్డ ఎముకలలో, రక్తములో, మాంసములో, మూలుగలో, చర్మములో లార్డ్ తల నుంచి అరికాలు వరకు ఫాదర్ నీ జీవమును విడుదల చేసి లార్డ్ స్వస్థపరచమని అడుగుచున్నాం ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ప్రభా. లార్డ్ ఐ ప్రే ఫర్ ఫ్రాంక్లిన్ ఫాదర్ లార్డ్ ప్రభా తనుకుంటున్న ప్రతి హెల్త్ ఇష్యూ నుంచి ప్రభా స్వస్థత నీవు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిపూర్ణ ఆరోగ్యము నా బిడ్డకి దయచేయండి ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ రైజ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్ లార్డ్ ప్రభా. గొప్ప విశ్వాసము కలిగిన గొప్ప వీరులను ఫాదర్ నీవు లేవనెత్తండి ఫాదర్. మరి గొప్ప విశ్వాసం అంటే ఏంటిది అంటే ఆ పర్సిక్యూషన్ గురించి తెలుసుకోవడం గ్రేట్ ఫెయిత్ అంటున్నావు ఫాదర్. మరి వాళ్ళందరూ వారికి సంభవింపబోవు వాటన్నిటి గురించి తెలుసుకొని ఆ గ్రేట్ ఫెయిత్‌ని ఆపరేట్ చేసి ప్రభా ఎక్కడ వారి కాలు చిక్కుబడకుండా చేసి ప్రభా ఏ అపాయము వారి దరికి రాకుండా నీవు చేసి ప్రభా
వారిని లోకమునకు లార్డ్ గొప్ప వెలుగుగా నీవు మార్చమని, శక్తివంతులుగా బలవంతులుగా వారిని చేసి ప్రభా, అనేకులకి వారి విశ్వాసాన్ని కనపరచు విధంగా నీవు చేసి ప్రభా, వారి ఫెయిత్ నీవు గనపరచమని నజరేయుడైన లార్డ్, లార్డ్ ఐ బైండ్ ఎవ్రీ డిలే ఇన్ జీసస్ మైటీ నేమ్ ప్రభా. మరి ఇంతకాలము ఏ డిలే అయితే మరి వారి జీవితంలో జరుగుతూ వస్తుందో ప్రభా, ఆ ఆర్థికపరమైన డిలేని బంధిస్తున్నాం ఫాదర్, అనారోగ్యమును బంధిస్తున్నాం ఫాదర్ లార్డ్. వాటన్నిటినీ వేరుతో సహా నాశనం చేయండి ఫాదర్ లార్డ్. ఇంకా ఒక్క క్షణము కూడా వారు ఆ పరిస్థితుల్లో లార్డ్ ఉండకుండా ఫాదర్, వాటన్నిటి నుంచి వారికి విడుదలని కలిగింపచేసి ప్రభా, ముందుకు వెళ్ళి ప్రభా ఇంకా అనేకమైనవి వారు తెలుసుకొని వారి జీవితాన్ని సక్సెస్ఫుల్గా వారు ముందుకు లార్డ్ లీడ్ చేయుటకు సహాయమును దయచేయమని నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నో ఇఫ్ యు హావ్ ఎనీ టెస్టిమనీ లైక్ నో పీపుల్ విల్ గెట్ ఫెయిత్, అది చిన్నది కావచ్చు ఏదన్నా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ జస్ట్ రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మీరు పొందుకున్న ఏదైనా సాక్ష్యము ఉంటే ఉన్న ఎడల యూ జస్ట్ నో రైట్ డౌన్. Your testimony is a spirit of faith, spirit of prophecy. సో నో ప్రతి ఒక్క సాక్ష్యం కూడా మరి ఇతరులకి, ఓహో వీళ్ళకి చేసినది మాకు కూడా చేస్తాడనమాట అని మనం తెలియజేయటం. ఇప్పుడు నా లైఫ్లో నేను ఈ 3 days నేను చూసిన టెస్టిమనీస్ మీకు షేర్ చేశాను. ఐ హ్యావ్ సీన్ మై ఓన్, నా నా టెస్టిమనీస్ నా పర్సనల్ లైఫ్లో మాకు దేవుడు చేసిన అద్భుతం. రోజు ఒక అద్భుతం చేయ ప్రభా అని డిమాండ్ చేస్తున్నాను దేవుడిని. ఇంకా రోజు ఏదో ఒకటి చేయి, అద్భుతంగా ఉండాలా. అంటే మాకు మేము చేసుకున్నది కాదు, అది మాకు మేముగా చేసుకునేదాన్ని అద్భుతం అని ఎలా అంటాం మనం? సో మనకి మనం చేసుకున్నది కాకుండా దేవుడు మన లైఫ్లో చేశాడు అనే టెస్ట్ మనీని మనం కలిగి ఉంటాం. ఆమేన్. గాడ్ హ్యాస్ డన్ సో మెనీ మిరకిల్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఈ పాస్ట్ 12 years నుంచి చూస్తే. ఆమేన్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెస్టిమనీస్ లెట్ మీ నో. ఓకే, ఓకే. తర్వాత యూ జస్ట్ రైట్ డౌన్. ఓకే, ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ థర్స్డే సేమ్ టైమ్ at 11 o'clock. Until then, see you. Bye bye.